అండి నమస్తే. నేను మీ హరీష్. సో మార్నింగ్ ఒక గ్రేట్ న్యూస్ వచ్చింది మనకు. రియల్ ఎస్టేట్ హోల్డ్ లో ఉంది అన్న వాళ్ళకి. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ బూమ్ అవ్వడానికి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పింది గవర్నమెంట్. హెచ్ఎండిఏ వాళ్ళు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ వాళ్ళు. సో వాళ్ళ లిమిట్స్ ఏదైతే ఉన్నాయో, ప్రజెంట్ లిమిట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కొంచెం ముందుకెళ్ళి దాదాపు 11 డిస్టిక్లను కవర్ చేసుకుంటూ సో ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ అనేది పెంచింది. సో దాని గురించి మనం డీటెయిల్ గా సో ఎన్ని డిస్టిక్, ఎన్ని మండలాలు, ఎన్ని విలేజెస్, సో ఏ ఏరియా నుంచి వెళ్ళిపోతుంది, అప్రాక్స్ గా విలేజెస్ నేమ్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి, రీజనల్ రింగ్ రోడ్ కి ఎంత దగ్గరలో వస్తున్నాయి విలేజెస్ అనేది ఒక్కసారి మనము తెలుసుకుందాం దీని గురించి. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టాపిక్ లోకి వెళ్ళిపోతే మనకి టోటల్ వచ్చేసి 11 డిస్టిక్లు అండి. సో 11 డిస్ట్రిక్ట్స్, మండలాలు వచ్చేసి 104 మండల్స్, విలేజెస్ వచ్చేసి 1355 విలేజెస్. సో 11 డిస్ట్రిక్ట్ అంటే 11 డిస్ట్రిక్ట్లు అండ్ 104 మండలాలు అండ్ 1355 విలేజెస్ ని కలుపుకుంటూ సో ఈ పరిధి అంటే దాదాపు ఇంత ఏరియా అంటే ఎన్ని వేల స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి అంటే దాదాపు 10,472.2 సో కిలోమీటర్స్ వరకు ఈ హెచ్ఎండిఏ పరిధి అనేది పెంచారు. సో చాలా గ్రేట్ న్యూస్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే అవుటర్ ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు, అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు లిమిట్స్ పెంచుకుంటూ పోయినప్పుడు భవిష్యత్ తర్వాత ఫ్యూచర్ సిటీని ఎలా చేయాలనేది ఈ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో ఉంటుంది. మనకు 15 years కి 13 years కి అలా ప్లానింగ్ చేస్తుంటారు. సో అదే విధంగా సో ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్లని చేంజ్ కావడం వల్ల ఏమైతుందంటే హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచడం వల్ల ఆ డిస్ట్రిక్ట్లకి సో మామూలు క్రేజ్ ఉండదు ఇప్పుడు. ఎందుకంటే హెచ్ఎండిఏ లిమిట్స్ లో ప్రైజెస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. హైదరాబాద్ లో మనకు ప్రైజెస్ ఎలా ఉన్నాయో తెలుసు. గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు ప్రైస్ ఎలా ఉంటది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అండర్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటది అనేది తెలుసు. సో ఈ డిస్టిక్ లో సో మెయిన్ డిస్టిక్ చూసుకుంటే మనము సో 11 డిస్టిక్లు అన్నాం కదా. 11 డిస్టిక్ లో మనకి సో ఫస్ట్ వచ్చేది మహబూబ్ నగర్ అండ్ మెదక్, తర్వాత మేడ్చల్, తర్వాత నల్గొండ, తర్వాత రంగారెడ్డి అండ్ సంగారెడ్డి అండ్ మనకి సిద్దిపేట, వికారాబాద్ అండ్ యాదాద్రి భువనగిరి అండ్ నాగర్ కర్నూల్. సో ఈ 11 డిస్ట్రిక్ట్లు ఏదైతే ఉన్నాయో సో ఇందులో కొన్ని డిస్ట్రిక్ట్లు కలుపుకొని ఉంటది. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఉంది. సో హైదరాబాద్ కూడా కొన్ని ఏరియాస్ ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా మనకి హెచ్ఎండిఏ పరిధిలో తీసుకొచ్చారు. ఎందుకంటే కొన్ని మున్సిపాలిటీలు అంటే ఈ లిస్ట్ ప్రకారం చూస్తే మనకు 11 డిస్ట్రిక్ట్లు వస్తున్నాయి. సో ఈ 11 డిస్ట్రిక్ట్ లో సో యావరేజ్ గా చెప్తుంటే మండలాలు మీకు ఏదైతే చెప్పినో సో అన్ని 104 మండలాలు ఈ డిస్ట్రిక్ట్ అండర్ లో ఉన్నాయి వస్తుంది. సో ఈ డిస్ట్రిక్ట్ల దగ్గరలో ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్ భూమి అనేది ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. సో మామూలుగా సిటీకి దగ్గరలో ఉన్నాయి ఒక్కసారి మనము డిస్కస్ చేసుకున్నట్టయితే. ఎందుకంటే ఈ టైంలో ఇన్వెస్టర్స్ కి సో ఇది ఒక మంచి సలహా ఇచ్చినట్టు అవుతుంది మన తరపు నుంచి. సో సిటీకి దగ్గర ఉన్నదంటే మనకు ఇటు శంషాబాద్ సైడ్ వెళ్ళిపోతే మనకి మహబూబ్నగర్ డిస్టిక్ ఉంది. మహబూబ్నగర్ డిస్టిక్ లో షాద్ నగర్. సో షాద్ నగర్ బెస్ట్ ప్లేస్ ఇప్పుడు మనకి. సో ఈ షాద్ నగర్ పక్కన బాలానగర్ ఉంటుంది. సో బాలానగర్ కూడా హెచ్ఎండిఎల్ లిమిట్స్ లోకి వచ్చేసింది. సో ఇక్కడ సైడ్ వెళ్ళిపోతే మనకి విజయవాడ హైవేలో వెళ్ళిపోతే మనకు
చౌటుప్పల్. సో చౌటుప్పల్ దగ్గర వలిగొండ ఏరియాలో కొన్ని విలేజెస్ మనకి హెచ్ఎండిఎల్ లిమిట్స్ లోకి రావడం జరిగింది. అండ్ శ్రీశైలం హైవేలోకి వెళ్ళిపోతే ఆమన్గల్. సో ఆమన్గల్ అంటే ఇంతకు ముందు ఆమన్గల్ ఎక్కడ ఉండే మనకి కడతాల్ దగ్గరనే ఉండే మనకి హెచ్ఎండిఎల్ లిమిట్స్, బట్ ఇప్పుడు ఆమన్గల్ వరకు వెళ్ళిపోయింది. సో ఆమన్గల్ ఇక్కడ విటాయపల్లి విలేజ్. సో ఇక్కడ ముందుకి కొన్ని విలేజెస్ ఉన్నాయి. సో ఆ విలేజ్ ని కలుపుకొని వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత వరంగల్ హైవే. సో వరంగల్ హైవే అని ఎందుకు స్పెషల్ గా మెన్షన్ చేస్తానంటే వరంగల్ హైవేకి సో ఇప్పుడు అదృష్టం మామూలుగా లేదండి. ఎందుకంటే రీసెంట్ గానే మనకు ఎయిర్పోర్ట్ కూడా అక్కడికి రావడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే అది ఫ్లై అవ్వచ్చు అని చెప్తున్నారు సెంట్రల్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉన్నారో రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళు. సో వరంగల్ హైవే. సో వరంగల్ హైవేలో చూసుకున్నట్టయితే మనకి దాదాపు అంటే యాదాద్రి భువనగిరి. సో యాదాద్రి భువనగిరి దగ్గర చాలా విలేజెస్ మనకు కనెక్టింగ్ ఉన్నాయి మనకి. సో ఈ 4 డిస్టిక్ లో దగ్గర అంటే హైదరాబాద్ కి ఏదైతే చాలా దగ్గర ఉన్న ఏరియాలు ఏదైతే ఇది ఇక్కడ ఇన్వెస్టర్స్ కి ఇప్పుడు ప్లానింగ్ ఏంటంటే ఈ ఏరియాల వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్ గా ఫాస్ట్ సిటీ అవుతుంది. అంటే దీన్ని దాటిన తర్వాత కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ప్లస్ అటు సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ సైడ్ కూడా ఆ ఏరియాలో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ ఏరియాలో అయితే చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. జస్ట్ మీకు షాద్నగర్ సైడ్ వెళ్ళిపోతే 7,999 నుంచి చూసుకోవచ్చు. చౌటుప్పల్ సైడ్ వెళ్ళిపోతే మనకు 6,999 నుంచి చూసుకోవచ్చు. అండ్ ఆమన్గల్ సైడ్ వెళ్ళిపోతే జస్ట్ 11,000 రూపీస్ చూసుకోవచ్చు. అండ్ యాదాద్రి భువనగిరి సైడ్ వెళ్ళిపోతే ఇక్కడ కొంచెం ఎక్కువనే మనకి. సో 11,000 అండ్ 13,000 సో అలా నడుస్తున్నాయి. సో ఈ ఏరియాలో అంటే తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది హెచ్ఎండిఏ పరిధిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్ గా ఫ్యూచర్ సిటీ వెరీ ఫాస్ట్ గా అంటే విత్ ఇన్ ఒక 10 ఇయర్స్ 2 టర్మ్ గవర్నమెంట్ లో సో ఈ హెచ్ఎండిఏ అనేది ఫుల్ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రోజుకి సో ఇది గ్రేట్ న్యూస్ నిజంగా రియల్ ఎస్టేట్ కి. సో మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయో ఏ ఏరియాలో ఎంత ప్రైసెస్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ హరీష్.